గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. మేము ఈ వృత్తి సుమారు మా నాన్న దగ్గర నుంచి కూడా తయారు చేస్తున్నాము. సుమారు 50 సంవత్సరాలు పైబడి అయింది వృత్తి మొదలెట్టి. అయితే మేము ఎక్కువ మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇస్తాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నది మేము తయారు చేయం. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కాలుష్యం పెరుగుతుంది కాబట్టి అవి చెరువులు కానీ సముద్రాలు నదుల్లోని ఈ కలపడం వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలపడం వల్ల అవి ప్రాణికోటికి అక్కడ ఉన్న సముద్రంలో నివసిస్తున్న నదిలో నివసిస్తున్న జీవకోటికి కొద్దిగా హానికరం కాబట్టి మేము ప్లాస్టర్ విగ్రహాలు తయారు చేయట్లేదు. ఓన్లీ మట్టి విగ్రహాలే. మట్టి విగ్రహాలు అయితే నీటిలో వేగనే అన్ని కరిగిపోతుంది. మట్టిలో వస్తుంది, మట్టి ద్వారా చేస్తున్నాం కాబట్టి మట్టిలోనే కలిసిపోద్ది ఈ విగ్రహాలు. అసలు మట్టి విగ్రహాలే పూజ చేయాలా అసలు అని? వినాయకుడు అంటే మట్టి విగ్రహానికే పూజ చేయాలా? కాబట్టి అందరూ కూడా గమనించి ఈ మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇచ్చి మట్టి విగ్రహాలే పూజ చేయాలని కోరుచున్నాము. మేము తయారు చేసే విగ్రహాలు ఇటు ఒరిస్సా నుంచి, అలాగే పాడేరు నుంచి, ఇటు చింతపల్లి, అటు కాకినాడ, రాజమండ్రి ఇలా దూర ప్రాంతాల నుంచి కూడా పట్టుకెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారు. మేము అది ఎంత హోల్సేల్గా ఇస్తాం. ప్రతి సంవత్సరం వినాయకులను అమ్ముతూ ఉంటాం, పూజ సామాన్లు అమ్ముతూ ఉంటాం. రెండోది ఈ మట్టి విగ్రహాలే ఎక్కువ అమ్ముతాను. ప్యారిస్ విగ్రహాలు అమ్మం మేము. ఆ మట్టి విగ్రహాలు అయితే అందంగా ఉండకపోయినా సరే మట్టి విగ్రహాలు కలపని కొనమని పూజ చేయమని అంటూ ఉంటారు. అవే పట్టుకాలు అమ్ముతాం మేము. ప్యారిస్ విగ్రహం అమ్మం మేము. ఈ కనీసం 20 సంవత్సరాలు బట్టి ఇదే వ్యాపారం చేస్తున్నాం మేము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.